హాయ్ ఫ్రెండ్స్, ఆది టైలర్. ఈ వీడియోలో వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్స్కు బార్డర్ టైప్ పట్టి వస్తుంది. ఆ పట్టి అనేది రౌండ్ షేప్ ఒక 2 ఇంచుల మీద సైజు వచ్చేస్తుంది. ఆ 2 ఇంచులు రౌండ్ అనేది కింద వచ్చేస్తుంది. ఈ రౌండ్ అనేది కింద వచ్చేస్తుంది. సైడ్ జాయింట్ ఉంది. జాయింట్ అనేది కుట్లు వేసుకుందాము. ఈ జాయింట్ అనేది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనము 2 ఇంచు నేను ఎగస్ట్రా పెట్టాను, మధ్యలో ఫిల్ట్ రావాలని చెప్పేసి. ఆ ఫిల్ట్ కోసం నేను ఎక్కువ పెట్టాను, ఎందుకంటే మధ్యలో లూజ్ ఎక్కువ రావాలని చెప్పాను కస్టమరు. ఎక్కువ రావాలని చెప్పేస్తే 2 ఇంచులు ఎక్కువ పెట్టాను నేను. ఇది కూడా అందుకు జాయింట్ అనేది వచ్చింది. మామూలుగా అయితే జాయింట్ రాదు, కరెక్ట్ సరిపోతుంది. ఇది పెద్ద పన్ను అనమాట. చూడండి, ఇది కూడా ఇలా పైకి కుట్టేసుకోవాలి, కట్ చేసుకోవాలి, లెవెల్ చేసుకోవాలి, సైజ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే మనకు సైజ్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. జాయింట్ వేసాం కాబట్టి కరెక్ట్గా రావాలా. చూడండి, ఇది కూడా సైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాము. సంఖ ఎక్కడ ఊరవరు కావాలి అని చెప్పేసి కట్ చేసుకోలేదు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇది పైన కుచ్చుకు అనమాట. ఆ నుంచి కుచ్చు రావాలి రౌండ్ ఆఫ్. ఆ కచ్చిక ఆడుందో ఈ కచ్చిక నుంచి ఆ కచ్చిక వరకు కుచ్చు రావాలన్నమాట. ఇప్పుడు మధ్యలో ఫిల్ట్ వేసుకుందాం. ఫస్ట్ సెంటర్ కచ్చిక వేసుకొని సైజ్ చేసుకున్నాము. కొద్దిగా ఎక్కువ ఉంది. ఫస్ట్ ఫిల్ట్ అనేది మనము వేసుకోవాలి. సెంటర్ కచ్చిక వేసుకొని ఆ సెంటర్కి అనేది ఒక హాఫ్ ఇంచి అంటే మనకు 2 ఇంచులు పెట్టాను అనమాట. నేను ఇటు ఇంచి అటు ఇంచి 2 ఇంచులు అని వస్తుందన్నమాట. ఇటుపక్క హాఫ్ ఇంచి, అటుపక్క ఇంచి 2 ఇంచులు వస్తుందన్నమాట. చూడండి, ఇలా కుట్టేసుకోవాలి. ఇటుపక్క ఇంచి ఇటుపక్క హాఫ్ ఇంచి అంటే ఒక ఇంచు కాబట్టి 2 ఇంచులు వచ్చేస్తుంది. హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ వేసాను నేను. చూడండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఆ పక్క సెంటర్ వేసుకోవాలి కచ్చిక అనేది. సెంటర్ కచ్చిక వేసుకొని ఇంచి అనమాట. ఈ పక్క ఒక ఇంచి, ఆ పక్క ఒక ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో అనేది లూజ్ రావాలి. ఇలా లూజ్ వచ్చేసిందంటే కొద్దిగా పైన బఫ్ వచ్చింది అనమాట. బఫ్ వచ్చినందుకు పైన సెంటర్ కొద్దిగా లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇది కుట్టు పర్లేదు, జారిపోయింది. ఇలా కుట్టేసుకోవాలి. ఈ పక్క ఒక ఇంచి, ఆ పక్క ఒక ఇంచి అనమాట. 2 నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఫిల్టర్ అనేది. ఈ నుంచి మనం కచ్చికేసుకున్నాం కదా, ఈ నుంచి ఆ పక్క వరకు చిన్న ఫిల్టర్ రావాలన్నమాట. సన్న ఫిల్టర్ రావాలన్నమాట. మనకు వచ్చేసి నేను కటింగ్ కూడా పెట్టాను. నేను ఇది పేపర్ కటింగ్ పెట్టాను. ఎందుకు కట్ చేశానంటే ఇది 2 నుంచి బాగా పట్టి వచ్చింది అనమాట. రౌండ్ పట్టి వచ్చేస్తుంది. ఆ పట్టి కోసం నేను కట్ చేసి పెట్టాను. అదే మామూలుగా అయితే దాంట్లోనే వేసుకోవచ్చు, కింది నుంచి పైకి తిప్పుకోవచ్చు. నేను పట్టి బాగా కనరావాలని చెప్పేసి కట్ చేశాను ఒక 2 ఇంచులు. ఆ 2 ఇంచులు దీనికి అటాచ్ చేస్తుంది అనమాట. ఈ ఫిల్టర్ వచ్చింది కదా, ఈ ఫిల్టర్ రావాలని చెప్పేసి ఈ 2 ఇంచు ఫిల్టర్ రావాలి కదా, ఈ 2 ఇంచు ఫిల్టర్ రావాలని చెప్పేసి నేను ఒక 2 ఇంచులు తక్కువ చేసి సపరేట్ పట్టేస్తున్నాను. ఆ పట్టి కూడా రౌండ్ పట్టి రావాలి 2 ఇంచులు. అది కూడా చూపిస్తాను. ఈ రౌండ్ అయిపోయిందంటే పైన రౌండ్ ఎలా కుట్టాలి అంటే రౌండ్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఈ పైన కుర్చీంది అయిపోతే మనం ఈ కింద పట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి, అయిపోయింది పట్టి. ఇది కూడా ఇంకొకటి హ్యాండ్ ఉంది కదా, ఇది కూడా రౌండ్. ఈ కచ్చిక వేసుకున్నాం కదా, చూడండి, కచ్చిక ఒకదానికి పడింది, ఒకదానికి పడలేదు. 2 దానిలకు వేసుకుంటున్నాను. ఈ రౌండ్ అనేది మనం కింద ఈ ఫిల్టర్లు అయిపోయినాక పైన కుట్టుకోవాలి. పట్టి అనేది కుట్టుకోవాలి కింద. మీకు అది కూడా చూపిస్తాను. మీకు కటింగ్ కూడా పెట్టాను, అది రౌండ్ ఎలా కట్ చేసుకోవాలి 2 ఇంచుల మేని అని చెప్పేసి. మార్కింగ్ ఒక 2 మార్కింగ్ వేసుకోవాలి. ఒక పావు ఇంచి మార్కింగ్, మళ్ళీ పైన ఒక మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఒకటే లెవెల్గా రౌండ్ మనం రెండో మార్కింగ్ రౌండ్ రావాలన్నమాట. ఆ రెండో మార్క్ రౌండ్ కరెక్ట్గా రౌండ్ గీసుకుంటూ కట్ చేసుకున్నామంటే రౌండ్ అనేది ఒకటే లెవెల్గా వచ్చేస్తుంది. కటింగ్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, బఫ్ అనేది ఎలా వచ్చింది. భుజం పైన ఎక్కువ కూర్చుంటుంది అన్నమాట. ఇది కూడా మనము బఫ్ లెంత్ వేసుకోవాలి. ఒక 5 ఇంచులు పెట్టాను. ఇది ఒక 5 ఇంచులు పెట్టాను అన్నమాట. చూడండి, ఇది క్యాన్వాస్. ఇది లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకోవాలి. ఒక 3.5
అంటే 3.5 పీస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది సైడ్ మనకు లైనింగ్ మిగిలి ఉంటుంది కదా, ఆ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత మెయిన్ పీస్కు అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ కట్ చేసుకోవాలి. సేమ్ సరిపోతుంది. ఈ మెయిన్ మనం ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత కట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువనే పెట్టేసి కట్ చేస్తున్నాను నేను. ఇలాగా కట్ చేసుకోవాలి. 2 పీసులు వచ్చేస్తాయి అన్నమాట. ఫోల్డ్ ఉంది కదా, 2 పీసులు ఉన్నాయి. ఒకటి ఆ పీస్కి ఒకటి, ఈ పీస్కి ఒకటి, 2 పీసులు అనమాట. చూడండి, ఇది రౌండ్ అనేది ఇలా కుట్టుకోవాలి. పైన క్యాన్వాస్ పైన అనమాట. క్యాన్వాస్ కింద పడకుండా క్యాన్వాస్ పైన రౌండ్ పైనే కుట్టుకోవాలన్నమాట. రౌండ్ చూడండి, ఇలా రౌండ్ క్యాన్వాస్ కింద జరగకూడదు అనమాట. జారిందంటే మనకి సరిగా ఫిల్ట్ అనేది రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ అనేది సరిగా రాదనమాట. జారితే మళ్ళీ కుట్టేసుకోవచ్చు, ఏం కాదు. కొద్దిగా జారకుండా నీట్గా వేసుకున్నామంటే కరెక్ట్ వస్తుంది అన్నమాట. డబల్ కుట్టు పడకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా రౌండ్ కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. రౌండ్ కుట్టుకోవాలి. అంటే మనకు కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. క్యాన్వాస్ వారకు ఎంత కరెక్ట్గా కుట్టుకుంటే అంత నీట్గా తిరుగుతుంది అనమాట. ఒక రవ్వ లోపలికి ఒక రవ్వ బయటికి అలా కుట్టుకోకుండా కరెక్ట్గా వార కుట్టుకున్నామంటే రౌండ్ షేప్ కూడా మనం కుట్టేప్పుడు తిరుగుతుంది అనమాట. క్యాన్వాస్ అనేది వార కుట్టుకున్నామంటే ఆ ఫోల్డ్ కాకుండా ఉంటుంది అనమాట. ఒక రవ్వ బయటికి ఒక రవ్వ కిందికి అలా వేయకుండా ఆ ఫోల్డ్ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇది అటాచ్ చేసేస్తున్నాను ఫుల్. మీకు బఫ్ వచ్చింది కదా పైన, ఆ బఫ్కు 5 ఇంచులు పెట్టుకోవాలి. 5 ఇంచులు పెట్టి కట్ చేస్తాను నేను. మీకు బఫ్ కావాలంటే ఖచ్చితంగా 5 ఇంచులు పెట్టాలి. తక్కువ కావాలంటే ఒక 4 ఇంచులు పెట్టుకోవచ్చు. 4.5, 3. ఇంకా తక్కువ కావాలంటే 2.5, 3 అలా పెట్టుకోవచ్చు. మీడియం బఫ్ అంటే 3.5, 4 పెట్టుకోవచ్చు. ఎక్కువ బఫ్ అంటే 5 అనమాట. ఇంకా చిన్నగా ఇంకా రావాలంటే ఒక 2.5, 3 లోపు మీడియం అంటే ఇంకా చిన్నగా వచ్చేస్తుంది అనమాట. బఫ్ చిన్నగా వచ్చేస్తుంది అనమాట. అలా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మళ్ళీ క్యాన్వాస్ మీద పడకుండా మనము కుట్టేసుకోవాలన్నమాట. రౌండ్ క్యాన్వాస్ మీద పడకూడదు అనమాట. క్యాన్వాస్ మీద పడకుండా మనకు ఆ మూలకు కరెక్ట్గా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఆ మూలకు క్యాన్వాస్ మీద కుట్టు పడకూడదు, క్యాన్వాస్ ఇవతలకే పడాలి. అప్పుడు రౌండ్ అనేది ఆ కచ్చికకు మూల వేస్తే కచ్చిక అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. చూడండి, క్యాన్వాస్ మీద పడకుండా రౌండ్ షేప్ అనేది ఇలాగా కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకోవాలన్నమాట. మనం రౌండ్ కూడా మనకు ఎంత రౌండ్ షేప్ మనం కుట్టు అనేది వేసుకుంటే అంత రౌండ్ షేప్ అనేది మనకు నీట్గా తిరుగుతుంది అనమాట. మనకు ఒక రవ్వ మూల ఒక రవ్వ తక్కువ ఒక రవ్వ మూల వేసుకున్నామంటే రౌండ్ షేప్ సరిగా రాదు. మనం రౌండ్ షేప్ కూడా క్యాన్వాస్ అమ్మడి కరెక్ట్గా కుట్టుకోవాలి. అప్పుడు కూడా మనం రౌండ్ షేప్ కుట్టినది మనం కటింగ్ చేసినది తిప్పినామంటే కట్ చేసుకొని నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా కరెక్ట్గా వారక వేసుకోవాలి. రౌండ్ వారకు అనమాట. ఆ రౌండ్ ఎంత షేప్ ఉందో ఆ షేప్లోనే తిప్పుకోవాలి, కరెక్ట్గా తిప్పుకోవాలి కుట్టు. అప్పుడు మనకు కుట్టిన దానికి ఆ కట్ చేసి రౌండ్ కట్ చేసిన దానికి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఫోల్డ్. ఈ పక్కన ఒప్పిస్తుంది కదా, అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ పీసు నేను ముందే కట్ చేసి పెట్టాను. ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. అది కూడా అలాగనే కుట్టుకోవాలి. ఇలాగా ఇది కూడా రౌండ్ కుట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇలాగనే ఫస్ట్ కుట్టాం కదా, ఇది కూడా క్యాన్వాస్ మీద పడకుండా రౌండ్ షేప్ అమ్మడి కుట్టేసుకున్నామంటే రౌండ్ కూడా నీట్గా తిరుగుతుంది అనమాట. ఇది మనం ఎంత రౌండ్ నీట్గా వేసుకుంటే అంత కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది మనకు. కరెక్ట్ రౌండ్ షేప్ అనేది రౌండ్ ఎంత నీట్గా కుట్టుకుంటే అంత ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది 2 ఇంచ్ బార్డర్ అనమాట. మనకు ఏమంటే మనకు ఈ బార్డర్ అనేది ఫిల్ట్ వచ్చింది కదా, నేను ఫిల్ట్ వేసాను కదా ఫస్ట్. ఆ ఫిల్ట్ కోసం నేను 2 ఇంచ్ కట్ చేశాను.
అలా వేసి ఇలా వేసినామంటే మనకు బార్డర్ కానొస్తుంది, ఈ 2 ఇంచు పట్టీ అనేది కానొస్తుంది, ఫిల్ట్ కూడా కానొస్తుంది అనమాట. ఇది రెడీమేడ్ ఇలాగనే అనమాట, రెడీమేడ్ ఇలానే ఇస్తారు. రెడీమేడ్ స్టైల్లో నేను కుడుతున్నాను. ఇలా కుట్టేసినారంటే మనకు బార్డర్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది, నీట్గా కానొస్తుంది, సపరేట్గా వేసినట్టు కానొస్తుంది అనమాట. దాంట్లోనే కలిసిపోయినట్టు లేకుండా సపరేట్గా మనకు కుట్టినట్టు నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 ఇంచి ఫిల్టర్లు వేసాం కదా, ఇటుపక్క అటుపక్క ఇంచి దానికోసమని నేను అది ఫిల్ట్ వేయాలని చెప్పేసి ఇలా కట్ చేసుకొని ఇలా వేస్తుంది అనమాట. మామూలుగా అయితే ఈజీ ప్రాసెస్, మనకి ఈజీగా ఉండాలంటే దాంట్లోనే ఒకటే పీస్లో కుట్టేయచ్చు అనమాట. ఇది కొద్దిగా ప్రాసెస్ కుట్టేది ఎక్కువ, మనకు దాంట్లోనే కుట్టినామంటే అదే తక్కువ వస్తుంది అనమాట, ప్రాసెస్ తక్కువ అదే. ఇది కొద్దిగా ఎక్కువ అనమాట కుట్టేది. మళ్ళీ ఇది కట్ చేసుకోవాలి, ఇది కట్ చేసుకోవడమేమో మామూలుగా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇది డబుల్ పని అనమాట కుట్టుకోవడం. డబుల్ పని అయినా మనకు పని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది కుట్టిన తర్వాత. మనకు అట్లా కుట్టడానికి ఇట్లా కుట్టేదానికి తేడా వస్తుంది అనమాట, ఫినిషింగ్ తేడా వస్తుంది అనమాట. మనకు డైరెక్ట్గా కుట్టినామంటే దాంట్లోకే కలిసిపోయినట్టు ఉంటుంది. ఇలా వేసినామంటే పట్టి సపరేట్గా కట్టి మనకు సపరేట్గా ఫిల్టర్లు వేసినట్టు కానొస్తుంది అనమాట, డిఫరెంట్ వస్తుంది అనమాట. దానికి దీనికి కొద్దిగా తేడా వచ్చేస్తుంది అనమాట. అందుకు నేను ఇలా వేసేస్తున్నాను, నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా కుట్టేస్తున్నాను అనమాట. చూడండి, సేమ్ ప్రాసెస్ ఇది కూడా తిప్పుకోవాలి. ఇది కుట్టిన తర్వాత ఇది రౌండ్ అయిపోయింది కదా, కుట్టాం కదా, తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఐరన్ కూడా తీసుకోవాలి. ఐరన్ చేసుకుంటే రౌండ్ అనేది కొద్దిగా నీట్గా ఉంటుంది, అణిగి ఉంటుంది అనమాట. క్లాత్ అనేది దానికి అణిగి ఉంటున్నప్పుడు మనము రౌండ్ కుట్టేసుకోవడానికి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. చూడండి, ఐరన్ కూడా చేసుకున్నాను. ఇలాగా ఐరన్ చేసుకున్నామంటే మనకు కుట్టుకోవడానికి క్లాత్ అడ్జస్ట్ జరుపుకోకుండా మనం మామూలుగా అయితే జరిపి సమానంగా పెట్టుకొని అలా లేకుండా ఐరన్ చేసినామంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనకు జరపకుండా అట్లాగా ఏముండదు అనమాట, కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనకు ఓన్లీ కుట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా రౌండ్ కరెక్ట్ వేసుకోవాలి, రౌండ్ కుట్టు కరెక్ట్ వేసుకోవాలి, జారకూడదు అనమాట. రౌండ్ షేప్ పైన ఆ రౌండ్ షేప్ ఉంది కదా, ఆ రౌండ్ షేప్ పైన జారకుండా రౌండ్ ఒకటే లెవెల్గా ఆ షేప్ అమ్మడి వేసుకోవాలన్నమాట. ఎంత కరెక్ట్ వేసుకుంటే అంత ఫినిషింగ్ వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. మన పట్టి కట్టిన తర్వాత కొద్దిగా ఫినిషింగ్ కూడా బాగా కానొస్తుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉంది, లోపల పక్క బయట పక్క ఎలా వచ్చింది, బాగుంది కదా. మీకు చూపిస్తాను. ఇది కుట్టి మళ్ళీ అటాచ్ చేయాలి కదా, అటాచ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఎలా కుట్టినామో ఇది కూడా అలాగనే కుట్టేసుకోవాలి. వారకు జారకూడదనమాట, కుట్టేటప్పుడు జారిందంటే మళ్ళీ జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ పడకుండా మనము దారం తెగిందంటే మళ్ళీ ఫస్ట్ కా నుంచి ఉప్పు తీసుకొని వేయండి. మళ్ళీ ఆ నుంచే జాయింట్ చేసి వేసినామంటే మళ్ళీ జాయింట్ ఊడిపోయిందంటే గలీజ్గా ఉంటుంది. ఒక జాయింట్ మనము పడకూడదు అనమాట కుట్టేటప్పుడు. కరెక్ట్గా ఫస్ట్ నుంచి జాయింట్ లేకుండా దారం తెగిందంటే సగం తెగినా మొత్తం పరిసి కుట్టాలి. జాయింట్ అనేది వేసినామంటే గలీజ్గా కానొస్తుంది అనమాట. చూడండి రౌండ్ ఎలా కూర్చోయింది. ఇప్పుడు మనము పాదం లెవెల్ కుట్టుకోవాలన్నమాట. మనము క్యాన్వాస్ లోపల ఉంది, ఆ క్యాన్వాస్ మీద పడకుండా నేను కుట్టి తిప్పేస్తాను. చూడండి ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. చూడండి పాదం లెవెల్ అనమాట. ఇది మళ్ళీ పీసులు వేస్తుంది అనమాట, ఓవర్లాక్ కూడా వేయాలి. పైన కుట్టేసేటప్పుడు ఓవర్లాక్ కూడా వేసుకోవాలి. ఇది కుట్టిన తర్వాత 2 హ్యాండ్ కుట్టిన తర్వాత నేను ఓవర్లాక్ వేసి పైన కుట్టేస్తాను అనమాట. చూడండి సపరేట్ పట్టి కట్టినట్టు సేమ్ ఫిల్ట్ కూడా మనకు వేరే ఉంది కదా. చూడండి మనం ఇలా ఫిల్టులు వేయాలంటే కంపల్సరీ ఇట్లా కట్ చేసుకుంటే అలా వేయనీకి వస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం ఈ రౌండ్ అది ఇది డైరెక్ట్గా వేయనీకి రాదు. కంపల్సరీ ఇలా కట్ చేసుకొని ఆ ఫిల్ట్ వేయాలంటే ఇలాగనే వేయాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది సపరేట్ ఫిల్టులు వేయాలి. కంపల్సరీ ఇలా వేస్తేనే మీకు ఆ ఫిల్టులు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది రెడీమేడ్ స్టైల్లో ఇది కుడుతున్నాను అనమాట. ఇది చూడండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఈ ఫిల్టులకి లేకుండా మనం డైరెక్ట్గా తిప్పేసుకోవచ్చు అనమాట. ఉల్టా నుంచి సీదాకి తిప్పేసుకొని రౌండ్ అనేది కుట్టేయచ్చు అనమాట. ఇలా ఫిల్టులు వేసి ఇలా వేయాలంటే కంపల్సరీ ఇలా 2 ఇంచులు కట్ చేసుకొని నేను చూపించినట్టు ఇలా కట్ చేసుకున్నారంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి పైన బఫ్ ఎలా వచ్చింది, కింద పట్టి కూడా చూడండి ఓవర్లాక్ కూడా వేసాను.
ఓవర్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పావించి పట్టి పైన కుట్టేసుకోవాలన్నమాట. పావించి పాదం లెవెల్ కాకుండా ఒక పావించి పైన కుట్టేసుకున్నామంటే కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. రెడీమేడ్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుందన్నమాట. సేమ్ రెడీమేడ్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఒక పావించి మటుకే మీకు చొక్కాకు చూసింటారు, చిన్న 1 ఇంచు పట్టేసింటారు. 1 ఇంచు పట్టేసి ఒక పావించి మీద కింది మీదకి కుట్టేసింటారు అనమాట. సేమ్ అలాగా రావాలి. చూడండి, చూపిస్తున్నాను మొత్తం మీకు కుట్టినది ఎలా వచ్చింది. చూడండి, సేమ్ ఇలా పావించి మీద ఇలా కట్ చేసుకొని ఇలా కుట్టినామంటే సేమ్ రెడీమేడ్ స్టైల్లో ఎల్బో హ్యాండ్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఒక హ్యాండ్ కుడుతున్నాను కదా, ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నామంటే రెడీమేడ్ స్టైల్లో హ్యాండ్ అనేది చేతి మీద నీట్గా భుజం పైన బఫ్ కూర్చుంటుంది. హ్యాండ్కు బాగా నీట్గా లూజ్ వచ్చేస్తుంది. కరెక్ట్ కింద లూజ్ రౌండ్ ఆఫ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మధ్యలో లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మళ్ళీ చూపిస్తాను కుట్టి ఎలా వచ్చిందని చెప్పేసి సైజ్ చేసుకుంటున్నాను. చూడండి, లోపల ఓవర్లాక్ వేసాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్.